ఏంటి సార్ ఇప్పుడు రేపు లేకపోతే 29న స్థానిక సంస్థల ఎన్నికలు కూడా షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్రంలో. అయితే దీనికి ముందే కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. సో 3 ప్రధాన పార్టీలన్నీ కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మీదనే ఫోకస్ చేస్తున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఇప్పటికే అభ్యర్థుల విషయంలో తర్జన పడుతుంది. బీఆర్ఎస్ మాత్రం సానుకూలంగా మాగంటి గోపినాథ్ గారి భార్య పేరే ప్రస్తావనలోకి తీసుకొస్తున్న అంశము. బీజేపీ అసలు ఇందులో ఇన్వాల్వ్ కూడా కావట్లేదు. ఓవరాల్ గా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే, ఒకవేళ గెలిస్తే తెలంగాణ వ్యాప్తంగా ఎటువంటి నెరేషన్ తీసుకువెళ్లే అవకాశం ఉంది? కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఏ రకంగా అభివృద్ధి ఫలాలు ముందుకెళ్తాయి జూబ్లీహిల్స్ ప్రాంతానికి అంటే ఏం చెప్తారు సార్? అంటే ఇప్పుడు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ అనేది సరే బీఆర్ఎస్ పార్టీ సొంత స్థానమే అయినా కూడా 3 పార్టీలకు కూడా ఒక పరీక్ష పెట్టిందనే చెప్పాలి. ఇప్పుడు 2 years కాబోస్తుంది, అసెంబ్లీ ఎన్నికలు జరిగి 2 years కాబోస్తుంది కాబట్టి 3 పార్టీలకు కూడా పరీక్ష ఎవరి స్ట్రెంత్ ఏంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత లోక్సభ ఎన్నికలు జరిగిపోయినాయి. లోక్సభ ఎన్నికల తర్వాత ఇప్పుడు ఈ ఎన్నికలు వచ్చినాయి. 1.5 year తర్వాత వచ్చినాయి. ఇప్పుడు ఏంది ఈ పరిస్థితి? రాజకీయంగా ప్రజలు ఏమనుకుంటుండ్రు? కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఏమనుకుంటుండ్రు? ప్రతిపక్షం బీఆర్ఎస్ మీద అనుకుంటున్నారు. గెలుస్తుంది, రాబోయే కాలంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పి నమ్ముతున్న ప్రజలకు బీజేపీ మీద ఎటువంటి అభిప్రాయం, ఆ బీజేపీ పార్టీ ఏం చేస్తుంది, ఇవన్నీ తెలుసుకోవడానికి ఇది ఒక పరీక్షగా మారింది. నిజంగానే జూబ్లీహిల్స్ అనేది టెస్టే అన్ని పార్టీలకు. ఏంది వాళ్ళ పొలిటికల్ సిచ్యువేషన్ ఏంది. కాబట్టి ఇక్కడ ఒకటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి గెలవాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఎలాగూ ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ స్థానమే అయినా కానీ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే దానికి ఒక బూస్ట్, ప్రభుత్వానికి ఒక బూస్ట్, ప్రజలు మా వైపే ఉన్నారని చెప్పుకోవడానికి ఒక అవకాశం, ఆ అనివార్యత కాంగ్రెస్ పార్టీకి ఉంది. అది బీఆర్ఎస్ స్థానమే అయినా కూడా కాంగ్రెస్కి అనివార్యత ఉంది, గెలవాల్సిన అనివార్యత ఉంది. గెలవకపోతే కాంగ్రెస్ కొంత డిమోరలైజ్ అయ్యే అవకాశం. వాళ్ళ సీటు బాధ కాదు. ఇప్పుడు ఎన్నికల తర్వాత అనొచ్చు వాళ్ళు, అది బీఆర్ఎస్ స్థానమో, బీఆర్ఎస్ ఎమ్మెల్యే చనిపోయిండు, అదే స్థానంలో బీఆర్ఎస్ గెలిచింది, మేమేం నష్టపోయినామని కాంగ్రెస్ అని. అది కాదు ఇక్కడ డిమోరలైజ్ అవుతుంది పొలిటికల్ కాంగ్రెస్. ఎందుకంటే పవర్లు ఉన్నావు, 2 సంవత్సరాలు కావస్తుంది ప్రభుత్వం, నీకు మంచి ఇమేజే వస్తే అది బీఆర్ఎస్ స్థానం అయినా కానీ కాంగ్రెస్ గెలవాల్సిన అవసరం. గెలవకపోతే ప్రభుత్వం మీద నెగటివ్ ఉందని ప్రతిపక్షం మాట్లాడే అవకాశం ఎట్లాగో మాట్లాడుతుంది. బీఆర్ఎస్ అంటది రేపు కాంగ్రెస్ బీఆర్ఎస్ గెలిస్తే అక్కడ మా స్థానమే అయినా కానీ ప్రజల మూడు ఎట్లుందో చూడండి రేవంత్ ప్రభుత్వం పట్ల అనేది రేపు బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా అదేంటి క్యాంపెయిన్ చేస్తుంది. దీని ఎఫెక్ట్ జూబ్లీహిల్స్ లో ఒకవేళ బీఆర్ఎస్ గెలిస్తే దాని ప్రభావం తెలంగాణ అంతటా పడే అవకాశం. ఇది ఒక్క కాంగ్రెస్కే నష్టం కాదు, బీజేపీ కూడా తీవ్రమైన నష్టం, కోలుకోలేని నష్టం బీజేపీ కూడా జరుగుతుంది. ఎందుకు అంటే ఇక్కడ 2024లో లోక్సభ ఎన్నికలు జరిగినాయి. కాంగ్రెస్ పార్టీకి 40% ఓట్లు వచ్చినాయి, 8 సీట్లు వచ్చినాయి. సెకండ్ ప్లేస్ లో బీజేపీకి 35% ఓట్లు వచ్చినాయి, 8 సీట్లు వచ్చినాయి. సీట్లు సమానంగా వచ్చినాయి. పర్సెంటేజ్ ఆఫ్ ఓటు బీజేపీ జీవిత చరిత్రలో ఎన్నడూ రానన్ని ఓట్లు, 35% ఓట్లు తెలంగాణలో బీజేపీకి మొదటిసారి వచ్చినాయి. చిన్న విషయం కాదు. 35% బీజేపీకి తెలంగాణలో ఓట్లు వచ్చినాయి అంటే రాబోయే కాలంలో అధికారంలో రాబోయే పార్టీ అదే అనేది ఎవరికైనా అనిపించింది తెలంగాణ అంతటా. ప్రతి తెలంగాణ వాడు కూడా అదే అనుకున్నాడు. అవును. కానీ ఏం జరుగుతుంది? ఇప్పుడు లోక్సభ ఎలక్షన్ అయిపోయి 1.5 year అయింది. 1.5 year అవుతుంది కదా. ఈ 1.5 year లో 8 మంది ఎంపీలు గెలిచారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఆ పార్టీకి 3 ఎమ్మెల్సీలు ఉన్నారు. ఇంత భారీ సంఖ్య ప్రజాప్రతినిధి తెలంగాణలో ఆ పార్టీకి ఎన్నడూ లేదు, మొదటిసారి. రెండవది పర్సెంటేజ్ ఆఫ్ ఓటు కూడా అసెంబ్లీలో 13% ఓట్లు వస్తే లోక్సభలో 35% ఓట్లు వచ్చాయి. అంటే అక్కడ ఏంటంటే ప్రజలు బీఆర్ఎస్ ను వద్దనుకుంటున్నారు, దాని స్థానంలో బీజేపీని కోరుకుంటున్నారు అనేది కొంత పబ్లిక్ రిఫ్లెక్షన్ అనేది వచ్చింది మనకు రాజకీయంగా తెలంగాణ ప్రాంతం, తెలంగాణ ప్రజల్ని. దాన్ని ఏం చేస్తున్నారు ఇలా బీజేపీ ఏం చేస్తున్నది? నాన్ సీరియస్ పాలిటిక్స్ నడుపుతున్నది. ఇప్పుడు నువ్వు ఆఫ్టర్ కిషన్ రెడ్డిని అధ్యక్ష పదవి నుంచి తీసేసిన తర్వాత ఎవరో ఒకరు బలమైన నాయకుడు వస్తాడు రాష్ట్ర అధ్యక్షుడిగా, పార్టీ ఇంప్రూవ్ అవుతుంది, 8 మంది ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. రిమోట్ ఏరియాలో కూడా మొన్న లోక్సభ ఎన్నికల్లో నందు
రిమోట్ గ్రామీణ రిమోట్ ఊర్లో కూడా అతి సామాన్యుడు కూడా బీజేపీకి కమలం పువ్వు గుర్తు మీద ఓటేసిన జనాలు ఉన్నారు. వాళ్ళకి ఎన్నడూ కమలం పువ్వు కూడా తెలియని వాళ్ళు కూడా పువ్వు గుర్తుకు ఓటేసారు, మోడీ పేరు మీదనా బీజేపీ పేరు. అంటే పార్టీ అనేది నీకు రూరల్లో రిమోట్ విలేజ్ కామన్ మ్యాన్ దాకా కూడా రీచ్ అయిందని 35% ఓట్లు చెప్తున్నాయి కదా నీకు. బంగారు పల్లెంలో పెట్టి బీజేపీకి అవకాశం ఇచ్చింది తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో. దాన్ని ఆ స్ట్రెంత్ను కాపాడుకుంటూ 2028లో పవర్లోకి వచ్చే పార్టీగా మారాలి కదా అది. అట్లే ఎక్స్పెక్ట్ చేశారు కదా ప్రజలు కూడా. దెన్ నెక్స్ట్ ఆఫ్టర్ కాంగ్రెస్ బీఆర్ఎస్ అయితే 10 ఏళ్ళు పరిపాలన చేసింది, దాన్ని చూసినారు ప్రజలు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, వీళ్ళని చూస్తున్నారు. ఈ రెండు పార్టీలు నచ్చని ప్రజలు పెరిగిపోతున్నారు. మూడో ఆప్షన్ గా బీజేపీ గెలుస్తుందని ప్రజలు ఊహించుకుంటున్న విషయం, నేను చెప్తుంది కాదు. అటువంటి బీజేపీ ఏం చేసిందండి? కిషన్ రెడ్డిని కిషన్ రెడ్డి తర్వాత ఎవరిని అధ్యక్షుని పెడతారనుకున్నారు? ఒక సీరియస్ క్యాండిడేట్ను, సీరియస్ లీడర్ను, పవర్ పాలిటిక్స్ నడిపే లీడర్ను, సీరియస్ఫుల్ గా పాలిటిక్స్ నడిపే లీడర్ను అధ్యక్షుడిగా పెడతానని అందరూ ప్రజలు ఎక్స్పెక్ట్ చేశారు. ఎప్పుడే కానీ నందు ఏ పార్టీ అయినా ప్రజల మూడును బట్టి పనిచేస్తారు తప్ప, ఇక్కడ ఉల్టా ఉంది బీజేపీ. బీజేపీ మూడును బట్టే ప్రజలు నడవాలన్నట. సిగ్గుండాలండి. అట్లా జరుగుతుందా? ఇప్పుడు ప్రజల మూడును బట్టి పార్టీలు నడుస్తాయి, వాళ్ళ మూడును బట్టి సెలక్షన్ ఉంటది. ఇక్కడ ఏం జరుగుతుంది? బీజేపీలో ఏం జరుగుతుంది? బీజేపీ మూడును బట్టే ప్రజలు నడవాలట. ఇగో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి అట్లు. కాబట్టి ఇక్కడ ఏమైంది? ఒక్క నిమిషం. రామచంద్రరావు వ్యక్తిగతంగా మంచోడు, అందరం అభిమానిస్తాం, నో డౌట్. ఆయనకు వ్యతిరేకం కాదు మనం మాట్లాడేది, ఆ పార్టీ భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాం. రామచంద్రరావుకు వ్యతిరేకం కాదు. ఈజ్ ఎ సిన్సియర్ ఫెలో, మంచి మనిషి, మంచి నాయకుడు, నేను కాదంటలేదు. ఆయన పట్ల కాదు, పార్టీ భవిష్యత్ అనేది తెలంగాణలో ఉన్న పొలిటికల్ కాంటెస్ట్ ను దృష్టిలో పెట్టుకున్నప్పుడు అతను సరిపోవడని ఎవడైనా అనుకుంటాం. ఎవరు కావాలి? సీరియస్ క్యాండిడేట్ కావాలి, సీరియస్ అదే పవర్ పాలిటిక్స్ నడిపేటువంటి లక్షణాలు ఉన్న నాయకుడు కావాలి. అప్పుడు ఏమవుతుంది అంటే నాన్ సీరియస్. ఇవాళ నీకు ఏమైంది? జూబ్లీ హిల్స్ లో ప్రజల దృష్టిలో బీజేపీ ఎట్లా కనపడుతుంది? ఇవాళ అక్కడ నాన్ సీరియస్ పార్టీగా కనపడుతుంది. నాన్ సీరియస్ పార్టీ అనంటే దానికి ఓటేయకుండా వాడు బీజేపీ ఓటర్ అయినా ఆ పార్టీకి వేసినా లాభం లేదు, అది సీరియస్ పార్టీ కాదనుకున్నప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ వైపు మలుతున్నారు కదా జూబ్లీ హిల్స్. ఇప్పుడు బీజేపీ చేసిన తప్పిదం వల్లనే అక్కడ బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు మళ్ళీ పెరిగినాయి జూబ్లీ హిల్స్ లో. రెండోది నందు, బీఆర్ఎస్ గనక గెలిస్తే, ఎందుకంటే బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో అయినా లోక్సభ ఎన్నికల్లో అయినా కానీ దాన్ని ప్రజలు ఎవరికి వ్యతిరేకంగా గెలిపించారు? బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా గెలిపించారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా కాదు, బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా. మళ్ళీ అదే బీఆర్ఎస్ మళ్ళీ ఇప్పుడు జూబ్లీ హిల్స్ నో ఇంకెక్కడనో గెలిస్తే బీజేపీ ఎందుకుంటది? ఇప్పుడు ప్రజలు ఏం చేశారు? బీఆర్ఎస్ వద్దనుకొని బీజేపీని గెలిపించారు కదా. ఇప్పుడు 2 ఏళ్ల తర్వాత బీజేపీ పండుకొని ఉంటే ఏం చేస్తారు ప్రజలు? మళ్ళీ విధి లేక బీఆర్ఎస్ కు ఓటేస్తున్నారు ప్రజలు. అంటే బీఆర్ఎస్ మళ్ళా గెలుస్తుంటే బీజేపీ అవసరం ప్రజలకు ఎందుకు ఉంటదిగా? అవును, బీజేపీ ఉండదు కదా. అంటే ఆ రాజకీయ జ్ఞానం ఆ జాతీయ పార్టీకి ఉండాలి కదా. నేను ఎందుకు చెప్తున్నా ఈ విషయం అంటే, ఇంకో ఉదాహరణ చెప్తాను మీకు. ఇప్పుడు బీఆర్ఎస్ కు కేసీఆర్ ఆయన కొడుకు లీడర్లు ఉన్నారు, ప్రజలకు కనపడుతుంది. ఈ కాలం లేనిది లీడర్ పర్సనాలిటీని చూసి పార్టీకి ఓట్లేసే కాలం ఇది. వాస్తవం. కేసీఆర్ ఉన్నాడు, కేటీఆర్ ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఓకే, అవును, అది జాతీయ పార్టీ కదా. కాంగ్రెస్ జాతీయ పార్టీ అయినా ఆయనకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఢిల్లీ నాయకులు ఉన్నా కూడా స్థానిక నాయకుడు ఎవరు కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి అనేది ఐడెంటిఫికేషన్ ప్రజల్లో ఉంది. ఇక బీఆర్ఎస్ అయితే అది స్వయాన ప్రాంతీయ పార్టీ, దానికి అదేంది యజమానులు వాళ్ళే, తండ్రి కొడుకులే, అది ప్రజలకు తెలుసు. బీజేపీకి స్థానిక నాయకుడు ఎవరా? ప్రజల్లో ఆ గుర్తింపు వచ్చిన నాయకుడు ఎవరు అన్నారా?
కామన్ లేదు సెన్స్ సార్. ఉండాలమ్మా. అదే నేను చెప్పేది. తెలంగాణలో ఒక జాతీయ పార్టీకి స్థానిక నాయకుడు ఉన్నాడు, ఒక ప్రాంతీయ పార్టీకి స్థానిక నాయకుడు ఉన్నాడు, ఇంకో జాతీయ పార్టీకి స్థానిక నాయకుడు లేడనే అభిప్రాయమే ప్రజలు. రామచంద్రరావు ఉన్నాడని మనం చెప్తే అది భర్తీ కాదు. భర్తీ అవుతుందా? కాదు. భర్తీ కాదు కదా. ప్రజల దృష్టిలో భర్తీ అయ్యే నాయకుడు కావాలి కదా. ఇప్పుడు ఉదాహరణకు బండి సంజయ్ని అప్పుడు తీసేసారు, మళ్ళీ అతన్ని పెట్టినా ఇబ్బంది లేకుండే, మళ్ళీ తిరిగి బండి సంజయ్ని పెట్టినా ఇబ్బంది లేకుండే. రెండోది రాజేందర్ని పెట్టినా ఇబ్బంది లేకుండే, లేదు లేకపోతే మన అరవింద్ని పెట్టినా ఇబ్బంది లేకుండే. ఒక మాస్గా యంగ్స్టర్స్ పొలిటీషియన్స్ ఎదిగొచ్చిన పార్టీలా వాళ్ళకు స్టేట్ వైడ్ లీడర్గా ఒక ఎక్స్పోజ్ చేసుకునేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్న రాజకీయ బలం ఉన్న వాళ్ళు అటువంటి వాడిని పెడితే ఎక్స్పోజ్ అవుతుంది. అరే బీజేపీ ఉన్నది, కాంటెస్ట్ లో ఉంది. ఇవాళ నీకు జూబ్లీ హిల్స్ లో ఈవెన్ మీడియా కూడా బీజేపీని యాడ్ చేస్తలేదా? ఏమంటున్నారా? కాంగ్రెస్ కోటేస్తావా, బీఆర్ఎస్ కోటేస్తావా అని అడుగుతున్నారు, కానీ బీజేపీ కోటేస్తున్నావా అడిగే పరిస్థితి కూడా లేదని అంటే ఎంతకన్నా మరుగైనట్టు? ఎవడి రాజకీయ అజ్ఞానం ఇది? ఇప్పుడు నిజానికి ఇక్కడ అధ్యక్షుని నియమించేది బీజేపీ ఢిల్లీ నాయకులు, ఢిల్లీ అధిష్టానం ఇక్కడ అధ్యక్షుని. ఆ ఢిల్లీ అధిష్టానాన్ని ఎవరు డైవర్ట్ చేసి ఇటువంటి నాన్ సీరియస్ అధ్యక్షులను తీసుకొచ్చి పెడుతున్నారో అర్థం కాదు. ఎవరి ప్రయోజనం ఉందో అందులో అర్థం కాదు. ఇక్కడ హైదరాబాద్ లో కూర్చునే 3-4 నాయకుల లాభం, వాళ్ళ పబ్బం కడితే సరిపోతుంది, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావద్దు అనుకుంటున్నారా? ఏంది అది పరిస్థితి? ఈ విషయాన్ని జాతీయ నాయకత్వం పట్టించుకోవాలి కదా. తెలంగాణ పట్ల ఇంత గుడ్డిగా ఉంటుందా? రెండోది మందు, తెలంగాణ ప్రజలు 8 మంది ఎంపీలను గెలిపించి మోడీకి పంపించారు, మోడీకి మద్దతుగా 8 మందిని గెలిపించి, ఆ మోడీకి కూడా సోయలేదా అంటున్నాను నేను. 8 మందిని గెలిపించారు ఆ తెలంగాణ ప్రజలు నీ పార్టీకి, మోడీకి 240 సీట్లు వస్తే అందులో 8 సీట్లు మన తెలంగాణ 8 తీసేస్తే 232 ఉంటుండే, 240 ఉన్నాయంటే తెలంగాణ ప్రజల పుణ్యంతో మోడీకి 8 మందిని గెలిపిస్తే మోడీ ఒక్కరోజు తెలంగాణలో పార్టీ పరిస్థితి ఏంది, ఇక్కడ సీరియస్ అధ్యక్షుడు ఉండాలేడా, పార్టీ ఏమైతుందని పట్టించుకోరానే? ఇంత పెద్ద పేరుంది మోడీకి దేశంలో, ప్రపంచంలో, తెలంగాణ కనపడతలేదు ఆయనకు. నాన్ సీరియస్ పార్టీ చేశారేమో సార్, కేసీఆర్ కి ధరాదత్తం చేశారేమో, మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా చూడాలని బీజేపీ తహతహలాడుతుందేమో తెలియదు. అదే నాకు అర్థం కాలే. ఇప్పుడు ఒకటి నందు అయితే ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయి నేను చెప్పదలుచు. ఒకటి ఏముందంటే, ఇక్కడి స్థానిక నాయకులు, పాత స్థానిక నాటుకపోయిన నాయకులు వాళ్ళ వల్ల ఇట్లా తయారవుతుందా తెలియదు. ఒకటి ఫస్ట్ పాయింట్. రెండోది కూడా ఉంది, మోడీ కూడా దేశమంతటా నా పేరు మీదనే ఓటేయాలి, లోకల్ లీడర్లు ఎందుకు అనే సెన్స్ తోటి ఇట్లా నాన్ సీరియస్ ప్రెసిడెంట్లను పెడుతుండ్రా అనేది రెండోది. నేను ఎందుకు చెప్తున్నా, మోడీ కూడా ఏంటంటే నార్త్ ఇండియాకు మన తెలంగాణకు కొన్ని విషయాల్లో తేడా ఉంటాయి. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో మోడీ పేరు మీద ఓట్లేసిండ్రా, ఎవరు ప్రచారం చేయకుండా అని ఇంటికి పోయి అడగకుండా కమలం పువ్వు మీద మోడీ పేరు మీద ఓట్లేసారు, 8 సీట్లు గెలిచారు. ఓకే, అది ఎంపీ ఎలక్షన్. అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి మోడీ పేరు ఎంత పనిచేస్తుంది? ఇప్పుడు లోక్సభ ఎలక్షన్లో పనిచేసిన దాంట్లో 50% పనిచేస్తుంది. నేను మొత్తం పని చేయదని చెప్పా, పనిచేస్తుంది మోడీ పేరు అసెంబ్లీలో పనిచేస్తుంది. ఎంత పనిచేస్తుందో 50% పని. మిగతా 50% నువ్వు గెలవాలంటే ఇంకా మిగతా 50% ఎవరు తేవాలి? లోకల్ లీడర్ తేవాలి. ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్ కు నేమ్ ఉంది, ప్రజలలో కాంగ్రెస్ పేరు మీద ఇస్తారు ఓట్లు, ఓ సెక్షన్ ఉంటుంది. దాన్ని విన్నింగ్ ఛాన్స్ కి తీసుకుపోయేటోడు లోకల్ లీడర్ రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా. అవును, ఇప్పుడు బీఆర్ఎస్ కూడా అంతే కదా. మరి బీజేపీ కూడా అట్లా లోకల్ లీడర్ ఉండాలి కదా, బలమైనోడు ఉంటేనే కదా నీకు గుర్తింపు వచ్చేది. లేకపోతే నీకు ఓన్లీ ఇప్పుడు మోడీ పేరు మీద లోక్సభ ఎన్నికలు గెలుస్తారు, అసెంబ్లీ ఎలక్షన్లో మోడీ పేరు మీద 50% వస్తే మిగతా 50% లోకల్ లీడర్ తీసుకొస్తేనే అక్కడ గెలుపు వస్తుంది, అధికారంలోకి వస్తారు. నువ్వు లోకల్ లీడర్ లేకుండా నువ్వు బీజేపీ గెలుస్తుంది, రేపు వస్తుంది 28 అంటే ఎవరు నమ్ముతాడా? అది కాదు కదా. కాబట్టి ఇక్కడ ఏంటంటే నార్త్ ఇండియాలో మోడీ ఏం చేసిండు మీకు కొన్ని ఉదాహరణలు చెప్తా. ఇప్పుడు రాజస్థాన్ ఉంది, ఆడ సీనియర్ లీడర్స్ బోలెడు వాళ్ళందరినీ పక్కకు పెట్టి ఫస్ట్ టైం అయిన ఎమ్మెల్యే భజన్ లాల్ శర్మను ముఖ్యమంత్రిని చేసి, ఫస్ట్ టైం ఎమ్మెల్యే, ఆయనకు రాజకీయాల్లో కొత్త వచ్చినాడు, ఆయన ఇమీడియట్ చేసి వాళ్ళు పర్లేదు, కొత్త జనరేషన్ తీసుకొస్తే తప్పలేదు. రెండోది మధ్యప్రదేశ్లో శివరాజ్ సింగ్ చౌహాన్ కేంద్రానికి తీసుకుపోయినారు. ఇక్కడ ఒక యాదవ్ను, ఆయన కూడా రాజకీయంగా చాలా కొత్తోడే, ఆయన పెట్టారు ఒక బీసీ, మంచిదే. ఒరిస్సాలో ఫస్ట్ టైం గెలిచిన ఒక ట్రైబల్ ను ముఖ్యమంత్రిని చేశారు.
ఆ ట్రైబల్లలోనే సీనియర్స్ బోలెడు మంది ఉన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ అయినట్టు ఆయన బీజేపీకి ఆ ఒరిస్సాలో మోస్ట్ సీనియర్ లీడర్. ఆయన చేయొచ్చు, ఆయన చేయలే. అంటే పబ్లిక్ లో ఫేస్ లేని వాళ్ళని ముఖ్యమంత్రులుగా నార్త్ ఇండియాలో చేస్తే నడుస్తుంది. ఎందుకు నడుస్తుంది? అక్కడ పార్లమెంట్ ఎన్నికల్లోనైనా అసెంబ్లీ ఎన్నికల్లోనైనా నార్త్ ఇండియాలో మోడీ పేరు మీదనే ఓటేస్తున్నారు కాబట్టి అక్కడ ఇబ్బంది వస్తలేదు. తెలంగాణకు వచ్చేసరికి ఏంది, ఇక్కడ ప్రాంతీయ పార్టీ. ఇప్పుడు నేను చెప్పిన ఉత్తర భారతదేశం రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు లేవు, కాంగ్రెస్ బీజేపీ ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పిన రాష్ట్రాల్లో ఇక్కడికి వచ్చేసరికి ఏమైతుంది, ఒక ప్రాంతీయ పార్టీ కేసీఆర్ ఉన్నాడు, జాతీయ పార్టీ కాంగ్రెస్ ఉంది. వాళ్ళు ఇద్దరు లోకల్ లీడర్లుగా కనపడుతారు. ఈయన జాతీయ పార్టీ అయినా లోకల్ లీడర్ కిందనే చూస్తారు, కేసీఆర్ ను లోకల్ లీడర్ గా చూస్తారు. బీజేపీ నుంచి ఎవరిని చూసే పరిస్థితి లేదు కదా. ఇక్కడ కూడా మోడీని చూసే అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లేయాలంటే వాళ్ళిద్దరు లోకల్ లీడర్ ఉన్నప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో మోడీని చూసి ఎందుకు ఓట్లేస్తారు? మోడీని చూసినా కానీ ఎంతవరకు వస్తాయి? 50% ఉంది. మిగతా 50% కు ఇక్కడ లోకల్ లీడర్ బలమైన కనపడాలి కదా. కేసీఆర్ కు రేవంత్ కు సమాంతరంగా ఉన్నటువంటి నాయకుడు రాష్ట్రానికి ఉన్నప్పుడే బీజేపీ ఇక్కడ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. అవి మెరుగైన అవకాశాలు నీకు 2024 లోక్సభ ఎన్నికల తర్వాత వచ్చినాయి. వాతావరణ పరిస్థితి ఉంటే వాతావరణాన్ని అంతా చెడగొట్టి ఆ పార్టీని పండబెట్టి నాన్ సీరియస్ అధ్యక్షుని పెట్టి ఆ బీజేపీని నాన్ సీరియస్ పార్టీగా చేస్తే ఇలా జూబ్లీ హిల్స్ లో 3వ స్థానానికి కూడా ఎక్కడో దూరానో ఉందని సర్వేలు చెప్తుంది. ఎవరికి ఉండాలండి ఇక రాజకీయ పరిజ్ఞానం? ఎందుకు చెప్తున్నానే ఇంతగానం నేను చెప్తున్నా అంటే 10 సంవత్సరాలు పాలించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు తెలంగాణ పాలించింది. రకరకాల విధ్వంసాలు జరిగినాయి తెలంగాణలో, ఆర్థికంగా దెబ్బతిన్నది రాష్ట్రం. దానికి ప్రత్యామ్నాయం కావాలని కోరుకుంటా మళ్ళీ బీఆర్ఎస్ ని తీసుకొచ్చే పరిస్థితిని బీజేపీ తెస్తుందంటే ఎందుకు బీజేపీ గురించి మాట్లాడుతున్నాం? మళ్ళీ మీ వైఫల్యం వల్ల మళ్ళీ బీఆర్ఎస్ రాకూడదని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. ఇక అంతకుమించి ఆ పార్టీకి ఏం చెప్తాం మనం? మీ పార్టీ మత్తులో పడుకొని ఉంటే మళ్ళీ బీఆర్ఎస్ గెలిస్తే మళ్ళీ విధ్వంసమే కదా. అదే కుటుంబ పాలన, అదే అవినీతి, అదే కాళేశ్వరాలు, అదే కథలు, అదే దోపిడీ ఇలా జరుగుతాయి కదా. అంతకుమించి ఏం జరుగుతుంది? ఇంకా రాచరికం పెరుగుతుంది. అది వద్దురా నాయన, మీ బీజేపీ అన్న గట్టిగా నిలబడితే ఆ స్థానాన్ని మీరు ఫుల్ఫిల్ చేయండి. కాంగ్రెస్ బీజేపీ వర్షన్ లో ఉంటే కనీసం తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుందని మనం అనుకో. రాష్ట్ర బాగు కోసం బీజేపీకి చెప్తున్నాం తప్ప బీజేపీ మీద ప్రేమ అని కాదు. బీఆర్ఎస్ రాకూడదని చెప్తున్నాం. బీఆర్ఎస్ రాకూడదు అంటే బీజేపీ బలంగా ఉండాలి, బలమైన నాయకుడు రాష్ట్రానికి ఉండాలి. ఓ రేవంత్ రెడ్డి లాగా, ఓ కేసీఆర్ లాగా బీజేపీ కూడా ఉండాలి. లేకపోతే గెలవాలి. ఇక్కడ నువ్వు రామచంద్రరావులను, కిషన్ రెడ్డిలను చూపెడితే అధికారంలోకి వచ్చే పరిస్థితులు రాష్ట్రంలో లేవు. ఎందుకంటే 2 పార్టీలకు బలమైన నాయకులు ఉన్నారు లోకల్ గా. నీకు అంతే బలమైన నాయకుడు ఉంటే అప్పుడు మోడీ ఇమేజ్, లోకల్ నాయకుడు ఇమేజ్ 2 క్లబ్ అయినప్పుడు నీకు రిజల్ట్ వస్తుంది. నీ పార్టీకి ఇవాళ నీకు ఒకటి నందు, ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎవరి స్థానం అండి? ఆ సికింద్రాబాద్ లోక్సభ స్థానంలో వస్తుంది, అంతేనా? అవును, సికింద్రాబాద్ లోక్సభ స్థానంలో వస్తుంది. దానికి ప్రాతినిధ్యం ఎవరు? ఎంపీ కిషన్ రెడ్డి స్వయాన ఈ దేశ ప్రభుత్వంలో, కేంద్ర ప్రభుత్వంలో కేబినెట్ మంత్రి, మామూలు హోదా కాదు. ప్రైమ్ మినిస్టర్ తర్వాత అంతే హోదా ఉన్న మంత్రి ఆయన. ఇవాళ ఆయన కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు ఆయన కాన్స్టిట్యున్సీలో జూబ్లీ హిల్స్ లో ఉప ఎన్నిక వచ్చింది. మీ పార్టీ బీజేపీ పార్టీ తెలంగాణలో 30% ఏడాది అర్థం కింద తెచ్చుకుంది. ఈ జూబ్లీ హిల్స్ లో కూడా నాకు తెలిసి 15-20 వేల పైన మెజారిటీ వచ్చింది కిషన్ రెడ్డికి, ఇదే జూబ్లీ హిల్స్ లో. ఇవాళ బీజేపీ పరిస్థితి ఏముంది? ఎందుకు అట్లా అయిందో కిషన్ రెడ్డి జవాబు చెప్పాలి కదా. ఎందుకు అట్లా అయింది? ఎందుకు సీరియస్ పార్టీగా లేదు? నాన్ సీరియస్ గా ప్రజలు ఎందుకు అనుకుంటున్నారు మీ పార్టీని? ఎవరి వల్ల జరుగుతుంది అని అర్థం? మళ్ళీ బీఆర్ఎస్ గెలిచే పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? లేదంటే మరి కేసీఆర్ కు బీజేపీకి ఏమన్నా ఇంటర్నల్ అండర్స్టాండింగ్ ఉందా అనే అనుమానం కూడా ప్రజల్లో వస్తుంది. అది గమనించాలి. అది మీకు అనుమానం అట్లా లేదనుకుందాం, లేకుంటే సీరియస్ పార్టీగా ఎందుకు లేదు తెలంగాణ రాష్ట్రంలో ఆ పార్టీ? ఇప్పటికీ మళ్ళీ ప్రజలు కేసీఆర్ని ఎందుకు గుర్తు చేస్తున్నారు, బీజేపీని ఎందుకు గుర్తు చేస్తలేరు? లోకల్ లీడర్ లేడు. ఏమైనా ముఖం అరే బండి సంజయ్ ఇప్పుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ ఫెయిల్ అయింది కాబట్టి నాకు బండి సంజయ్ కావాలి, లేకపోతే ఈటెల రాజేందర్ కావాలి, లేకపోతే అరవింద్ కావాలి అనుకునే పేర్లు ఉన్నాయా అండి? ఉన్నాయా చెప్పండి? లేదు. కాబట్టి ఆ పార్టీ ఇప్పటికైనా కళ్ళు తెరిచి బలమైన లోకల్ నాయకుడిని పెట్టి ఆ పార్టీ ఏమన్నా
ఈ జూబ్లీ హిల్స్ ఎలక్షన్ ఏందని ఇంకో 15 రోజులు పోతే నోటిఫికేషన్ వస్తుంది. అవును. గెలిచే పరిస్థితి ఒక్క సర్వేలన్నా కనీసం సెకండ్ ప్లేస్ కూడా చూపెడతలేవు, థర్డ్ ప్లేస్ చూపెడుతున్నాయి. మొన్న లోక్సభ ఏడాదిన్నర కింద ఇదే లోక్సభ ఎలక్షన్ లో ఇదే కిషన్ రెడ్డికి 20,000 పైన మెజారిటీ వచ్చింది, ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఇవాళ థర్డ్ ప్లేస్ కి ఎందుకు పోయింది నేను అడుగుతున్నా. ఎవరి వైఫల్యం ఇది? తిరిగి బీఆర్ఎస్ గనక గెలిస్తే దానికి బాధ్యత బీజేపీదే, కిషన్ రెడ్డిదే, నరేంద్ర మోడీదే, లేదంటే డాక్టర్ లక్ష్మణ్దే, వీళ్ళదే. అది తెలంగాణకు అనర్థం జరుగుతుందని బాధతోటి చెప్తున్నాం. ఇది మేమేదో బీజేపీ మీద ప్రేమతోటి కాదు, తెలంగాణ కోసం చెప్తున్నాం. తెలంగాణకు మళ్ళీ ఇంకొక అరాచక పాలన రాబోయే కాలంలో రాకూడదు అని అంటే మీరు బలపడాలి బీజేపీ, అందుకోసం చెప్తున్నాం. అంతకుమించి మనకేం వ్యక్తిగతంగా వచ్చేది ఏం లేదు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.